'క్రోర్' ఇది ఇండియన్ మూవీస్‌లో అది మన సౌత్ ఇండియాలో, అది మన తెలుగు మూవీస్‌లో ఒక ప్రెస్టీజ్‌గా మారిపోయింది. అండ్ ఈ 1000 క్రోర్ కొట్టే ప్రెస్టీజ్ మూవీస్ ఒకటి కాదు, 2 కాదు. దాదాపు 10 తెలుగు మూవీస్ లిస్ట్ తీసుకొనొచ్చిన. మరి ఆ 1000 క్రోర్ టాప్ 10 మూవీస్ లిస్ట్ ఏందో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 1000 క్రోర్ ఇప్పుడు ఇండియాలో ఏ పెద్ద మూవీ రిలీజ్ అయినా టార్గెట్ ఇదే అయిపోయింది. ఒక ఫిల్మ్ సక్సెస్‌ని రీప్రజెంట్ చేయాలన్నా, ఒక హీరో లేదా ప్రొడక్షన్ హౌస్ స్టామినా ప్రూవ్ చేసుకోవాలన్నా ఇది ఒక వేగా మారిపోయింది. అప్పట్లో ఒక సినిమా 50 డేస్, 100 డేస్ అండ్ 150 డేస్ ఆడినప్పుడు ఒక అచీవ్‌మెంట్‌లా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ రోజుల నుండి ఇప్పుడు ఈరోజు 400,00,00,000 కలెక్ట్ చేసిందా, 500,00,00,000 కలెక్ట్ చేసిందా, 600,00,00,000 కలెక్ట్ చేసిందా, 1000,00,00,000 కలెక్ట్ చేసిందని మాట్లాడుకుంటున్నారు. ఒక విధంగా తెలుగు సినిమా పవర్ ఏంటో నెక్స్ట్ లెవెల్‌లో రీప్రజెంట్ చేయడానికి ఇది యూజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇదంతా మన జక్కన్న గారి మహిమే. సరే, ఇప్పుడు ఫ్యూచర్‌లో ఇండియాలో తెలుగు సినిమాలు ఇప్పటికిప్పుడు రిలీజ్ అయిన గట 1000,00,00,000 కలెక్ట్ చేసిన స్టామినా ఉన్న మూవీస్ టాప్ 10 లిస్ట్ ఏందో చూద్దాం. 'ఎస్ఎస్ఎంఈ 29' రాజమౌళి గారు, మహేష్ బాబు గారితో మూవీ చేస్తున్నారంటేనే హైప్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందులో ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ అంట. మహేష్ బాబు గారు క్యారెక్టర్ సల్మాన్‌ని రీప్రజెంట్ చేస్తుందని అంటున్నారు. ఇన్సైడ్ ఇన్ఫో ప్రకారం ఫారెస్ట్‌లో డైనోసార్‌కి మన మహేష్ బాబుకి మధ్యలో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుందంట. అది గట హై లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ తోటి. ఇవన్నీ వింటుంటే హైప్‌తోనే పోయేలా ఉన్నాం. ఇప్పటివరకు తెలుగు సినిమా పవర్ ఏంటో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వినిపించింది. ఈసారి కొడితే హాలీవుడ్ వరకు వినిపిస్తుంది. ఇప్పటివరకు కాలీవుడ్‌ని, బాలీవుడ్‌ని కొట్టడం కాదు. ఈసారి కొడితే హాలీవుడే. 'కల్కి 2898 ఏడీ పార్ట్ 2' ఈ సినిమా 1000,00,00,000 కొట్టడం అనేది ఒక మ్యాటరే కాదు. జస్ట్ ఇమాజిన్, ఒక ఇండియన్ మూవీ ఫస్ట్ పార్ట్ తోటి 1000,00,00,000 కలెక్ట్ చేసిందంటే ఇక పార్ట్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో వ్యూవర్‌కే వదిలేస్తున్నా. ఈ మూవీలో చూపించిన మహాభారత ఎపిసోడ్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ టాప్ నాచ్‌లో ఉంటాయి. నాగార్జున గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనకి ఈ 'కల్కి' సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ఇచ్చిన ఎలివేషన్ లాంటి సీన్స్ ఒక 4, 5 జస్ట్ 4, 5 మాత్రమే ఉంటే చాలు పార్ట్ 2లో. కొంతమంది జోకర్స్‌కి అవి చూసి ఏడవాలి, అలా ఉండాలి. ఈ సినిమాతోని మన ఇండియన్ హిస్టరీ, మైథాలజీ ఎంత గొప్పదో అందరికీ చెప్పబోతున్నాం. ఇది మాత్రం పక్కా. 'సలార్ పార్ట్ 2' సౌరంగ్య పర్వ మూవీకి మాత్రం ఏ సెంటరే కాదు, బి సెంటర్ కాదు, సి సెంటర్‌లో కూడా థియేటర్‌లో తగలబడిపోవడం ఖాయం. నేను ఈ మూవీకి ఒక ఫైట్ సీక్వెన్స్ కోసం వెయిటింగ్. ఆ టన్నల్ ఫైట్ సీక్వెన్స్ కోసం మాత్రం అది కాటరమ్మ ఫైట్‌ని మించి ఉంటుందా అని అంటున్నారు. ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా దేవాకి, వరదకి మధ్యలో వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూనే అమ్మో! మరి ప్రశాంత్ నీల్ గారు ఎలా డిజైన్ చేస్తారో చూడాలి. నేను చెప్తున్నాను కదా, 'సలార్ 2' రిలీజ్ అయినప్పుడు మాత్రం అందులో ఉన్న ఫైట్ సీక్వెన్స్ కోసమే రిపీట్‌ల మీద రిపీట్లు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. పార్ట్ 1 ఉన్న ఫైట్ సీక్వెన్స్‌లే మనకి ఉన్న సోషల్ మీడియా అంతా ఊగిపోతుంది. అండ్ పార్ట్ 2లో ఉన్న ఫైట్ సీక్వెన్స్‌కి సోషల్ మీడియా అంతా క్రాష్ కావడం పక్కా. 'స్పిరిట్' ఇది ప్రభాస్ గారి థర్డ్ ఫిలిం. మరేం చేద్దాం, వాళ్ళ లైనప్ అలా ఉంది. ఈ మూవీ యానిమల్ షూటింగ్ టైమ్‌లో అనౌన్స్ చేశారు. మన ప్రభాస్ గారిని 'బాహుబలి' తర్వాత వాటితో యాక్షన్ సీక్వెన్స్‌తో చాలా చూసాం గానీ, వారి పీక్ లెవెల్ పెర్ఫార్మెన్స్‌ని ఎవరు వాడుకోలేకపోయారు. ఆయన వెళ్తి మనకి 'స్పిరిట్' మూవీతో తీరిపోతుంది. సినిమా గురించి మనం ఎంతలా వెయిట్ చేస్తున్నామో దానికి డబల్, ట్రిపుల్ లెవెల్‌లో నార్త్ ఆడియన్స్ ఈ మూవీ కోసం వెయిటింగ్. నేను ఒక్కటే చెప్తున్నా, మూవీతో వైలెన్స్ అనే పేరుకి 1800 సందీప్ వంగ గారికి ఇచ్చేయాల్సిందే. ఈ మూవీ ఒక్కొక్క అప్డేట్ చూస్తుంటేనే సందీప్ వంగ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుంది. మూవీలో డాన్ లీ, విజయ్ సేతుపతి, సైఫ్ అలీ ఖాన్, మృణాల్ ఠాకూర్ ఇలాగా ఒక్కొక్క అప్డేట్‌కి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ జస్ట్ ఇమాజిన్, ప్రభాస్ గారి కటౌట్‌కి సందీప్ వంగ గారి డైరెక్షన్‌లో థియేటర్‌లో మెంటల్ మ్యాడ్‌నెస్ ఎక్స్‌పీరియన్స్ ఫిక్స్ అంటే అల్లు అర్జున్, అట్లీ. అల్లు అర్జున్ గారి, అట్లీ గారి కాంబినేషన్ ఒక క్రేజియస్ట్ కాంబో. ఒక పక్కన 'జవాన్' బ్లాక్ బస్టర్‌తో అట్లీ, ఇంకో పక్కన 'పుష్పరాజ్' మన అలియాస్ అల్లు అర్జున్ గారు. ఇక థియేటర్‌లో పూనకాలు అనుకున్న టైంలో సన్ పిక్చర్స్ సైలెంట్ ఒక వీడియో అనౌన్స్‌మెంట్ వచ్చింది. 2 మినిట్స్ 35 సెకండ్స్ అనుకుంటా. లిటరల్లీ ఆ వీడియో చూస్తున్నంత సేపు నేను స్టన్ అయిపోయా. అంతే
అల్లు అర్జున్ అట్లే మొత్తం హాలీవుడ్ స్టూడియోస్ తిరగడం, అక్కడ ఉన్న వాళ్ళు అట్లే స్క్రిప్ట్ కామెంట్ జేయడం. అప్పుడు అనుకున్నా ఇది ఇండియన్ లెవెల్ అనౌన్స్‌మెంట్ గాదు, హాలీవుడ్ లెవెల్ అనౌన్స్‌మెంట్ అని. ఫిక్స్ అయిపోండి అల్లు ఫ్యాన్స్. సారీ సార్. మై ఆర్మీ. రిలీజ్ అయిన రోజు మాత్రం పూర్ణకాల థియేటర్‌లో అల్లు అర్జున్, సందీప్ వంగ. ఈ మూవీ మనకి యానిమల్ రిలీజ్ కాకముందు అనౌన్స్ చేశారు. కానీ మనకి అల్లు అర్జున్ గారు ఇటు 2 మూవీస్ కమిట్ అయి ఉండడం, ఇటు సందీప్ వంగ గారు గట ఆల్రెడీ 2 మూవీస్ అనౌన్స్ చేయడం, ఇలా ఈ కాంబినేషన్ చాలా లేట్ అయింది. కానీ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక కల్ట్ ఫిల్మ్‌లా మిగిలిపోద్ది. అది మాత్రం పక్కా. మనకి సంజీవ్ వంగ గారు అల్లు అర్జున్‌ని ఎలా చూపిస్తారని చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎప్పుడు రిలీజ్ అయినా మాత్రం అల్లు అర్జున్ గారి పీక్ పర్ఫార్మెన్స్ లెవెల్‌ని మళ్ళా చూడబోతున్నా. అది మాత్రం ఫిక్స్ ఈ మూవీ తోటి. అల్లు అర్జున్ విత్ త్రివిక్రమ్. ఈ మూవీ కాన్సెప్టే చాలా యూనిక్‌గా ఉంది. మన హిందూ మైథాలజీని టచ్ చేస్తూ స్టోరీ ఉండబోతుందంట. అండ్ ఈ మూవీలో మనకి అల్లు అర్జున్ గారు కుమార్ హామీ రోల్‌లో యాక్ట్ చేయబోతున్నారంట. ఈ మూవీ బడ్జెట్ మోర్ దాన్ 700 క్రోర్స్ ఉండబోతుందని అంటున్నారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్ అండ్ సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేయబోతున్నారంట. ఇవన్నీ వింటుంటేనే మనకు అర్థమైపోతుంది మూవీ ఎలా ఉండబోతుందని. చాలా చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాయి ఈ మూవీ కోసం. చూడాలి మరి ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎన్ని వండర్స్ క్రియేట్ చేయబోతుందని. పెద్ది. మన ఇండియాలో ఒక గేమ్ ప్రతి గల్లీ గల్లీలో ఆడతారు. ఒక స్ట్రీట్‌లోనే గాదు, ఒక సిటీలోనే గాదు, ఒక స్టేట్‌లోనే గాదు, ఇండియా అంతా యునానిమస్‌గా ఆడే గేమ్ క్రికెట్. ఇట్స్ ఎన్ ఎమోషన్. అలాంటి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక మూవీ స్క్రీన్ మీదుగా ప్రాపర్‌గా ప్రెజెంట్ చేస్తే విత్ ఎమోషన్స్, స్టోరీ, ఎలివేషన్స్, ఆ సినిమా ఎటువంటి లాంగ్వేజ్ అండ్ రీజియన్ అనే తేడా లేకుండా అందరికి ఈజీగా కనెక్ట్ అవుతుంది. అండ్ దట్స్ గోయింగ్ టు బి 'పెద్ది' మూవీ. ఫ్యూ డేస్ బ్యాక్ ఈ మూవీ నుంచి ఒక గ్లింప్స్ రిలీజ్ అయింది. అండ్ ఆ గ్లింప్స్‌తో మూవీ మీద, కంటెంట్ మీద ఇంకా నమ్మకం చాలా పెరిగిపోయింది. బుచ్చిబాబు, రామ్ చరణ్ గారిని కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయాలే గానీ 1000,00,00,000 ఇలా కొడితే అలా వచ్చేస్తాయి అంతే. ఎన్టీఆర్‌ని ఈ మూవీ గురించి చెప్పాలంటే ముందు ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడాలి. అసలు ఒక హీరోకి వారి ఫ్యాన్స్‌కి కావాల్సిన ఎలివేషన్ అంతా ముందే ఇచ్చేస్తాడు. 'కేజీఎఫ్‌లో మాన్స్టర్' అని, 'సలార్‌లో డైనోసార్' అని, అండ్ ఇప్పుడు 'డ్రాగన్' అని. ప్రతి మూవీకి హైప్ మీటర్ అలా పెరిగిపోతూనే ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టి గానీ వదలడు ప్రశాంత్ నీల్. సినిమా స్టార్ట్ అయిపోయిందంట. ఎన్టీఆర్ కూడా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. డేట్ లాక్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 9కి థియేటర్‌లో జాతర అంతే. జై హనుమాన్. 'హనుమాన్' ఇదొక మీడియం బడ్జెట్ ఫిలిం. హీరో కూడా అంత పాపులర్ కాదు. అయినా సరే మూవీ 300 కోట్లు కలెక్ట్ చేసిందంటే కంటెంట్ పవర్. కానీ ఇప్పుడు ఈ మూవీలో రిషబ్ శెట్టి ఆల్సో బీయింగ్ ఎ పార్ట్ యాస్ లార్డ్ హనుమాన్. ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ప్రశాంత్ వర్మ కేవలం 40 క్రోర్స్ తోటి ఆ లెవెల్‌లో మనకి పిక్చర్‌ని తీసుకొచ్చాడంటే, అండ్ జస్ట్ ఇమాజిన్ 200 క్రోర్స్ బడ్జెట్ తోటి అండ్ విత్ రిషబ్ శెట్టి ఆఫ్టర్ 'కాంతార' అండ్ విత్ తేజ సర్జా. మనకి ఇంకేం కావాలి? ఈ ఇయర్‌లోనే మూవీ వస్తుందని అంటున్నారు. వస్తే మాత్రం ఆ రోజు శ్రీరాముడి నామస్మరణతోటి ఇండియాలోని థియేటర్స్ అంతా మారిమోగిపోతాయి. ఇది వాల్టి వీడియో ఫ్రెండ్స్. మీకు ఎలాంటి టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో, ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేసిన టర్మ్ టైప్స్ గురించి మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ వీడియో ఈ వీడియో ఎండింగ్‌లో వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. అండ్ విత్ యువర్ లవ్, సైనింగ్ ఆఫ్ విష్ణు.